ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బంపీ రోడ్, బ్యాడ్ రోడ్స్ మీద బస్ లేదా ఆటో లాంటివి జర్నీస్ చేయొచ్చా? చేయకూడదా? హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అన్నది ప్రతీదీ చేసేయండి. అది న్యాచురల్ గా వచ్చిన టాబ్లెట్లతో వచ్చిన, ఐయుఐ లాంటి ట్రీట్మెంట్ వచ్చిన, ఆర్ ఇన్ఫాక్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాంటివి వచ్చిన, ప్రతి ప్రెగ్నెన్సీ అనేది చాలా సేఫ్. సో ఆటో, బస్ జర్నీస్, అది కూడా బ్యాడ్ రోడ్, చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, బంప్స్ ఎక్కువ ఉన్నాయి, మంచి రోడ్ లేదు, సరిగ్గా కాంక్రీట్ రోడ్ లేదు. సో అటువంటి ప్లేసెస్ లో జర్నీ సేఫా కాదా? ఇప్పుడు ఎంత సిచ్యువేషన్ ఉన్నా అండి, యూజువల్ గా జర్నీ డైరెక్ట్ గా రీజన్ అవ్వకపోవచ్చు ప్రెగ్నెన్సీ మిస్‌క్యారేజ్ అవ్వడానికి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ మిస్‌క్యారేజ్ అవ్వాలంటే వేరే చాలా రీజన్స్ ఉంటాయి. తయారైన ఎంబ్రియో జన్యుపరంగా బాలేకపోవడము, లేదా దానికి మదర్ నుంచి బేబీకి సరిగ్గా ఫుడ్ లేదా బ్లడ్ ఫ్లో సరిగ్గా అందకపోవడం వల్ల అవి ఎక్కువగా ఉంటాయి. ఇవి డైరెక్ట్ కాజ్ కాకపోవచ్చు. కానీ ప్రెగ్నెన్సీలో ఇటువంటి జర్నీస్ వల్ల ఏమవుతుందంటే లేడీకి పెయిన్, డిస్కంఫర్ట్ అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారండి. విచ్ ఇస్ నాట్ అ గుడ్ థింగ్. సో అందుకని ఇలాంటి బ్యాడ్ రోడ్స్ ఉన్నప్పుడు ఆటో అండ్ బస్ లాంటివి అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ మోర్ ఓవర్ ఆటోకి సస్పెన్షన్ అంత మంచిగా ఉండదండి. అబ్జార్బెన్స్ మంచిగా ఉండదు. అండ్ స్మూత్ రైడ్ ఉండదు. బస్ లో కూడా కొన్నిసార్లు ఎక్కువగా క్రౌడ్ ఉండొచ్చు, ఏమైనా జరగచ్చు. సో ఇలాంటివన్నీ మనము దృష్టిలో ఉంచుకొని బెస్ట్ ఈజ్ మంచి గుడ్ ట్రావెల్ ఈజ్ ఆల్వేస్ బై ట్రైన్ అన్నమాట. సో ట్రైన్ జర్నీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము. కానీ దగ్గర దగ్గర డిస్టెన్సెస్ మీరు వెళ్ళేటప్పుడు ఇట్స్ ఓకే, ఆటో అండ్ బస్ అవి డైరెక్ట్ ఇష్యూస్ ఏం కావు. కానీ దగ్గర ఉన్నంత వరకు ఇట్ ఇస్ ఫైన్. నెక్స్ట్, ఈ జర్నీస్ మెనీ ఆఫ్ ద టైమ్స్ ప్రెగ్నెన్సీలో అలవ్డ్ అండి, వెళ్ళొచ్చు. కానీ కొన్నిసార్లు వద్దంటాము. నేను అన్నట్టు ఇట్లా మాయ కిందికి ఉంది, ప్లాసెంటా ప్రీవియా అంటాం ఆ కండిషన్. సో అట్లా కిందికి ఉంది, లేదా గర్భసంచి ముఖద్వారం లూజ్ గా ఉంది, దానివల్ల కుట్టు వేయాల్సి వచ్చింది దాన్ని సెక్యూర్ చేయడానికి. ఇలాంటి కండిషన్స్ ఉన్న లేడీస్ మాత్రము అసలు జర్నీ అవాయిడ్ చేసి ఇంట్లోనే ఉండాలి అంటే ఆ ప్రాబ్లం ఓవర్కమ్ అయినంత వరకు. సో అందుకని ఈ జర్నీ ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ రూట్ ఆఫ్ ట్రావెల్ ని మీరు ఎంచుకుంటున్నా, మీరు మీ ఆబ్స్టెట్రిషియన్ లేదా గైనకాలజిస్ట్ తో మీరు మాట్లాడండి, డిస్కస్ చేయండి. ప్రతి లేడీ ఒకటేలా ఉండదండి. వి కాంట్ జనరలీ పాస్ వన్ ఇన్స్ట్రక్షన్ అందరికి. సో ప్రతి లేడీ ప్రెగ్నెన్సీ వేరుగా ఉంటుంది, వాళ్ళ ఫిజికల్ హెల్త్ కండిషన్స్, మెడికల్ ఇండికేషన్స్ వేరుగా ఉంటాయి. సో మీరు మీ గైనకాలజిస్ట్ ఎవరికైతే బెస్ట్ నాలెడ్జ్ ఉంటుందో మీ కండిషన్ గురించి, వాళ్ళతో డిస్కస్ చేసుకొని అది పర్మిటెడా కాదా, ఓకేనా కాదా అనేది 1 to 10 టైమ్స్ మీరు తెలుసుకున్న తర్వాతనే ట్రావెల్ చేయండి. అండ్ బై ఛాన్స్ మీరు లాంగ్ డిస్టెన్స్ అస్సలు అవాయిడ్ చేయలేకపోతున్నారు, వెళ్ళాల్సిందే అనుకోండి. సో వెళ్ళే దారిలో అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకోండి. బై కార్ లేదా వెళ్తుంటే కార్ నుంచి దిగి అప్పుడప్పుడు వాక్స్ తీసుకోండి. మంచి హైడ్రేటెడ్ గా ఉండండి. ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసుకోండి. అండ్ మీరు ఎక్కడన్నా ఆపి వాష్‌రూమ్స్ యూజ్ చేయాలి అనుకుంటే మేక్ ష్యూర్ దే ఆర్ నీట్. బికాజ్ వాష్‌రూమ్స్ నీట్ గా లేవు అంటే ప్రెగ్నెన్సీలో మీరు యూరిన్ ఇన్ఫెక్షన్స్ క్యాచ్ అవ్వచ్చు. యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా సివియర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో మిస్‌క్యారేజ్ కన్సర్న్ లేదా ఎర్లీగా మీరు డెలివరీకి వెళ్ళే ఛాన్సెస్ కూడా మార్జినల్లీ కొంచెం ఇంక్రీజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. అందుకని ఇవన్నీ మీరు ప్రికాషన్స్ పాటించగలిగితే మీ డాక్టర్‌తో మాట్లాడుకొని ఆ జర్నీ సేఫా కాదా అనేది డిస్కస్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. థాంక్ యూ.